కాసేపట్లో తెలంగాణ బీజేఎల్పీ సమావేశం కానుంది. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన ఈ భేటీ జరగబోతోంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భాగ్యశ్రీ రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేయనున్నారు. కొద్దిసేపట్లో రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో రామచంద్రరావు అధ్యక్షతన ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రానున్నారు. అసెంబ్లీలో బీజేపీ అనుసరించవలసినటువంటి వ్యూహం మీద చర్చించనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రస్తావించవలసిన అంశాల మీద చర్చించనున్నారు. ప్రధానంగా ఈ మధ్య కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. చాలా చోట్ల ప్రభుత్వ సహాయం అందలేదు, ముందస్తు చర్యలు కూడా చేపట్టలేదు. ఈ అంశాలతో చర్చించడంతో పాటు రైతాంగం ఇబ్బందులు, అదే విధంగా విద్యార్థి సమస్యలు, తర్వాత నిరుద్యోగ సమస్యల మీద ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా అసెంబ్లీలో ఇరకాటంలో పెట్టాలి అన్నటువంటి అంశాల మీద చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రేవంత్ రెడ్డి సర్కారు విఫలాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అసెంబ్లీ వేదికగా ఈ అంశాలను ప్రస్తావించాలన్నటువంటి అంశాన్ని ఈ ఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా ఈ సమావేశంలో గోషామాల్ నుంచి ఎన్నికైనటువంటి రాజాసింగ్ ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేవు. ఆయన ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. కేవలం బీజేపీ ఎమ్మెల్యేలు 7 మాత్రమే హాజరు కానున్నారు. ఎల్పీ నాయకుడైనటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డితో పాటు మిగతా ఎమ్మెల్యేలు, ప్రధానంగా కామారెడ్డి ఎమ్మెల్యే ఈ సమావేశానికి హాజరై కామారెడ్డి పరిస్థితిని అసెంబ్లీలో ఏ విధంగా ప్రస్తావించాలన్నటువంటి అంశాన్ని కూడా చర్చించనున్నారు. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా బీజేపీ పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఈ రోజు వరద ముప్పులో ఉంది. ఇప్పటికి కూడా సహాయక చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. ఈ అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి అసెంబ్లీ వేదికగా తీసుకోవాలన్నటువంటి అంశాన్ని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.